వెంకట్ గారు ఏంటి అసలు మొత్తం పుష్పరాజ్ దిగిపోయారు కదా అసలు. అసలు సీరియస్లీ చెప్తున్నా, మొత్తం సేమ్ టు సేమ్ ఉన్నారు తెలుసా. అంత పిచ్చి మేడం అల్లు అర్జున్ అని. నిజంగా అసలు గూస్ బంప్స్. అసలు నిజంగా ఏదో ఒక పవర్ వచ్చి కూర్చున్నట్టుగానే ఉంది. బాగా సెట్ అయింది తెలుసా మీకు ఈ గెటప్. అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం మేడం. అట్లా ఇట్లా ఏదైనా కానీ అన్న ఏం చేసినా నేను దీంట్లో మటుకు అస్సలు తగ్గేదేలే. సూపర్. అసలు ఎంత మీరు ఆర్నమెంట్స్ కానివ్వండి, దండలు, శారీ, కలరు, ఎంత ఫ్యాన్ ఉన్నా కానీ ఎందుకు ఇప్పుడు ఆ పెయింట్ పూసుకుని అంతా ఇంటర్వ్యూ అవసరమా అని అనుకుంటారు. కానీ నిజంగా చాలా గ్రేట్. మరి ఈ గర్ల్ గెటప్ వేసుకుంటున్నారు, మరి మీకేం మైనస్ అవ్వదా? అది గర్ల ఇంకోట అనేది పక్కన పెడితే మా అల్లు అర్జున్ అనే నాకు మైండ్లో ఆయన ఏ క్యారెక్టర్ చేసినా మొహమాటం లేకుండా, అబ్బా నేను ప్రజల్లో లేకపోతాననే వాళ్ళు నన్ను ఏమనుకుంటారో, బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో, ఇవల్ల నా మైండ్లోకి రావు మేడం. వాళ్ళు ఎన్ని కామెంట్లు చేయని, ఎంత బ్యాడ్ ఒపీనియన్ తీసుకున్నా నేను నా పని నేను చేసుకుంటూ వద్దంట. అది మేడం అన్న దగ్గర చేరుకోవాలా అని చెప్పేసి. సో మనం ఎక్కడ స్టాప్ చేసాము అని అంటే, మీకు ఎందుకు అల్లు అర్జున్ గారి ఇష్టం, మీరు ఎందుకు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ అయ్యారు? అది మేడం అట్లా అనుకుంటే అల్లు అర్జున్ అనేది ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. స్టైల్ మేడం, స్టైల్. ఆయన చూసుకునే అప్పుడు నేను ఆ డ్రెస్సింగ్ స్టైల్ లేదు, అంతా ఒక పల్లెటూరు పిల్లగాడిని అనమాట. అన్న ఎప్పుడైతే నా లైఫ్లోకి నేను అన్నం చూడడం స్టార్ట్ చేసినాను, అప్పుడు నేను చిన్నగా స్టార్ట్ చేయడం. అప్పుడు డబ్బులు లేవు కానీ అన్న లెక్కలో ఉండడానికి ట్రై చేసిండే. నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మన ఇండియాలో మొత్తం అల్లు అర్జున్ అనే అన్నం చూసి ఇన్స్పైర్ అయినా కాబట్టే వీడి వరకు వచ్చినాడని నేను అనుకుంటున్నాను. అది ఇష్టం. ఆయన డాన్స్ అంటే ఇంకా డాన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా టాలీవుడ్ లోనే నెంబర్ 1 అల్లు అర్జున్ అనే డాన్స్. ఆయన చూసే కొన్ని మూవీలు నేర్చుకోవడం, అది అట్లా చేసుకుంటే స్టైల్ ఉంది కానీ అల్లు అర్జున్ గారికి మానవత్వం లేదని మరికొందరు అంటూ ఉన్నారు. రీజన్ ఏంటో చెప్తాను. అయితే ఈ మధ్య కాలంలో రేవతి ఇష్యూ అంతా మనకు తెలిసిందే. బట్ ఎప్పుడు కూడా ఈ కొన్ని రోజుల్లో, ఇప్పటికి 12 days ఈ రోజుకి ఆ ఇన్సిడెంట్ జరిగి తను చనిపోయి, కానీ ఇప్పటి వరకు కూడా ఫ్యామిలీని కలవడం కానీ, ఆ బాబుని వెళ్ళి చూడడం కానీ హాస్పిటల్లో జరగలేదు. డబ్బులు ఇచ్చేసారు వాళ్ళు, వాళ్ళ డబ్బుని ఏదైతే వాళ్ళు ఏమంటారు రిచ్నెస్ ఉంటుందో ఆ రిచ్నెస్ ని చూపించుకున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు బయట. రీసెంట్ గా మేము ఇంటర్వ్యూస్, రివ్యూస్ చూస్తున్నాము, చెక్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మానవత్వం లేదు, ఒకసారి వెళ్ళి అబ్బాయిని చూసుంటే బాగుండు అని చెప్పేసి అంటున్నారు. మీ అల్లు అర్జున్ గారి గురించి ఒకటి మేడం, మానే ఇట్లా సినిమా మేడం, సినిమా మీద బ్యాడ్ ఒపీనియన్ పడుతుందేమో, ఇట్లా సినిమా టెన్షన్ మీద అన్నాడు. అది చేసుకుంటూ ఆ గ్యాప్ లోనే పోదాం అనుకున్న టైంలోనే, ఈ గ్యాప్ లోనే మళ్ళీ పోలీస్ స్టేషన్ వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అంతా క్లమ్జీ అయిపోయి ఆయన మళ్ళీ అట్లా తీసుకెళ్ళిపోయినారు. అదైతే నేను అనుకుంటా త్వరలో అయితే ఖచ్చితంగా కలుస్తాడు మేము. మా అన్న అయితే అట్లా వదిలిపెట్టాడని నా నమ్మకం. అంటే మనం మనుషుల పరంగా చూసుకున్నట్లయితే డబ్బు ఇచ్చిన ఒక ప్రాణం తేలేం కదా రిటర్న్. సో ఒక్కసారి వెళ్ళి చూసుంటే బాగుండేది. 25 lakhs ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్ గారు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పలకరియడం ఒక ఎత్తు అని అనుకో. అదే చెప్పినాడు మేడం. ఇప్పుడు ఈ జైలు అది ఇది అని కొంచెం బిజీ అన్నాడు కదా, నేను గట్టిగా చెప్తున్నాను, 100% నమ్మకంతో చెప్తున్నాను. అన్నయ్య ఇంకొక 1 week లో కానీ 10 days లో కానీ ఖచ్చితంగా ఆ కుర్రాని దగ్గరికి పోయి హాస్పిటల్ కలుస్తాడు, ఇన్ఫర్మేషన్ పోయిస్తాడని నా నమ్మకం. సో ఈ గెటప్ లో అదిరిపోయారు కాబట్టి ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్తారా? మరి డైలాగ్ అన్న గురించి అంటే మొత్తం చెప్తాను. నేను చెప్పాను, అందరికీ ఉంటుందిరా, మా అన్న అల్లు అర్జున్ అన్న ఎదుగుతా ఉంటే ఎప్పుడెప్పుడు డౌన్ పడతాడా అని చూస్తూ ఉంటారు. కానీ మా అన్న తగ్గుతాడా, ఇప్పట్లయితే ఆయన ఆపేది లేదులే కానీ అస్సలు తగ్గేదే లేదు. సినిమాలో ఆ డైలాగ్ ఉంది. ఇంకేదేమో చిన్న సీరియస్ ఈ గెటప్ కి తగ్గట్టుగా ఉండాలి, అగ్రెసివ్ గా. మా చెల్లి మీద చిన్న గీతం అనే నా కొడకల రప్ప 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 చంపేస్తా. సూపర్, ఇది భలే వచ్చింది. బాడీ కూడా షేక్ అయింది, చాలా బాగుంది. ఈ టైప్ లో ఇంకేదన్నా ఒకటి, ఆ బాడీ లాంగ్వేజ్ భలే వచ్చింది అసలు. ఫైటింగ్ మేడం, డైలాగ్స్ అంటూ ఇంకా చెల్లి గురించి అదొక్కటే ఇంకా ఒక 3-4 times అదే రిపీట్ చేశారు. మా చెల్లి మీద అదే హైలైట్ డైలాగ్. అంటే అది ఏమనిపించలే, రప్ప రప్ప అనేది ఇంకా అది మొత్తం ఈ సొసైటీలో ఏ ఆడబిడ్డనైనా ప్లీజ్ అదొక్క రిక్వెస్ట్, ఆడబిడ్డలు కొంచెం గౌరవించి అలాంటివి జరగకుండా చూసుకొని
పొరపాటున నా లాంటి అల్లు అర్జున్ లాంటి అన్నలు ఉన్నారా, ఒక్కొక్కడికి తలకాయ లేపి రప్ప రప్పే అని. ఓకే. ఇట్లాంటివి ఎన్ని వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నా తల్లిదండ్రుల కోసం నేను పడతానని చెప్పి. సో ఇంట్లో వాళ్ళైతే ఈ గెటప్ యాక్సెప్ట్ చేస్తున్నారా మరి? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు మేడం, ఎందుకంటే నేను చేసేది వాళ్ళ కోసమే అని కూడా తెలుసు. ఇలా మీరు మీ ఊరు వెళ్తే ఏంటి పరిస్థితి? సినిమా చూడాలి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊర్లో నైట్ ఒక 10కో 11కో అలా నడుచుకుంటూ వెళ్తే ఏంటి పరిస్థితి? పరిగెత్తుతారు మేడం, కొడతారు వీళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు తెలిసిపోయింది. అప్పట్లో స్టడీ టైంలో వెంకటేష్ అంటే నార్మల్, ఇప్పుడు అంతో కొంత ఇంత దూరం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఊర్లోకి పోయినాక రెస్పెక్ట్ ఉంటుంది. అట్లే మా అమ్మ నాన్న నాకు ఫుల్ సపోర్ట్ అండి. వాళ్ళకి తెలుసు నా కోసం పడతాను ఇట్లా అని చెప్పేసి. మా తల్లిదండ్రుల కోసం ఇట్లాంటివి ఎన్ని అవమానాలు వచ్చినా, వచ్చి నన్ను కొట్టినా పర్లేదు, ఫ్యాన్స్కి నచ్చక నన్ను కొట్టినా, ఇంకోటి ఎక్సెట్రా 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 ఏం జరిగినా నా లక్ష్యం అల్లు అర్జున్ అన్న వైఫే. అల్లు అర్జున్ అన్న ప్లీజ్ అన్న